యాక్చువల్గా తెలంగాణను తెచ్చిందే వెంకటస్వామి, చంద్రశేఖరరావు కాదు. సిడబ్ల్యూసిలో వాదించి తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కొట్టాడి సిడబ్ల్యూసి నుండి అనుమతి పొంది తెలంగాణను సాధించి మనకు తెలంగాణ ప్రజలకు సపరేట్ తెలంగాణను చేయించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి వెంకటస్వామి. ఆయన యొక్క ఈ తెలంగాణ తీసుకొచ్చిన దాన్ని ఇంకెంతోమంది పేరు పెట్టి చెప్పుకొని చేస్తుంది తప్ప మరి చంద్రశేఖరరావు గారు చేసింది ఏం లేదు. ఇచ్చింది మాత్రం, తెచ్చింది మాత్రం తెలంగాణ. మరి సోనియా గాంధీ దగ్గర వాదించి తీసుకొచ్చింది మాత్రం గడ్డం వెంకటస్వామి గారే. వారు ఎంతో ఉన్నత వ్యక్తి. వారికి ఎప్పుడో రాష్ట్రపతి పదవి రావాల్సిన అవసరం ఉండే, అది కూడా కొంతమంది అత్యున్నత వర్గాల వారి కుట్రతోటి వెంకటస్వామి గారికి మరి రాష్ట్రపతి రాలేకపోయింది అనేది కూడా నిజం. అయినా కూడా మరి గడ్డం బ్రదర్స్లో ముందు ఇదే పద్ధతిలో వాళ్ళ తండ్రి ఆశయాలను నెరవేర్చుతూ చిన్న ప్రజలు, అట్టడుగు బరువాల ప్రజలతోటి ఎప్పటికీ వారికి సేవ చేస్తూ ఉండాలని నేను గడ్డం బ్రదర్స్ను కోరుతున్నాను. తెలంగాణ షెడ్యూల్ కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నా పేరు మేఘల కమలాకర్. బహుజన వాది, తెలుగు రాష్ట్రాల బడుగు బలహీన వర్గాల పేద ప్రజల దేవుడు శ్రీ గడ్డం వెంకటస్వామి గారు ఈరోజు చనిపోయి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈరోజు యావత్ తెలంగాణ కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, పలు రాష్ట్రాలు ఈరోజు కాకను స్మరించుకుంటున్నాయంటే ఈరోజు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు వాళ్ళ తండ్రి గారి ఆశయాలను ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఆలోచన విధానంలో ఈరోజు కాకా గారికి నిజంగా ఏమి తీసుకున్నట్టుగా నిజంగా ఈరోజు గడ్డం కాకా గారు ఏ విధంగా చేస్తూ ఉన్నారో ఆ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు ఆ విధంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లేనప్పటికైనప్పుడు కూడా ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు అందించడం ఉన్నటువంటి ఒక దిట్ట ఈరోజు మన వివేకన్న గారికి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రజానికాయంలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో చెప్తా ఉన్నాం. ఈరోజు వివేకన్న గారికి రాష్ట్రంలో ఒక మంచి అత్యున్నతమైనటువంటి మంత్రి పదవి ఇవ్వాలని ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాక ఆశయ సాధన కోసం వివేకన్న చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. యావత్ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణలో దొరల బందీలా అయిన తెలంగాణను ఇలా విముక్తి చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన కాకతనయుడు వివేక్ వెంకటస్వామి గారికి చేస్తున్న కృషికి యావత్ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని, అదేవిధంగా మేమంటూ వివేకన్న కోసం పరితపించే మేము కార్యకర్తలం కూడా అన్నతో పాటు వెన్నుదండు ఉండి అన్నకు సహకరిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు కాక 9వ వర్ధంతి సందర్భంగా కాక వెంకటస్వామి గారు విశాఖ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించి నేను ఈ రూపకంగానన్న రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి ఎన్నో విధాల సాగునీటి కానీ త్రాగునీటి కానీ ఎన్నో విధాల మిషన్ భగీరథ ఫెయిల్ అయినా కూడా విశాఖ ట్రస్ట్ ద్వారా వేయించిన బోర్వెళ్లతోటి అందరూ నీళ్లు తాగి కాకను ఎప్పుడు మర్చిపోని విధంగా వెంకటస్వామి కాక పేరు నిలబెట్టేలాగా గడ్డం వివేకానంద గారు చాలా కృషి చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఎంతో తోడ్పడుతున్నారు. వర్ధంతి సభంగా జిల్లాల నుంచి మహిళలను అందరూ కదిలి వచ్చినారు. ఆయన కాకా గారు ఎంతో మంది పేదలకు ఇల్లు నిలబెట్టిన దాత. ఆయన వర్ధంతికి వచ్చినందుకు మేమెంతో సంతోషపడుతున్నాం. కానీ ఆయన కుమారుడు వెంకటస్వామి కూడా వివేక్ సారు కూడా ఎంతోమంది పేదలకు న్యాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము సూర్యాపేట జిల్లా మాలమానాడు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, నా పేరు గాజుల పున్నమ్మ. మాకు కూడా ఎంతో హెల్ప్ చేసినాడు వివేక్ సార్. అదే ఆడపిల్లలకు ఎక్కడ ఏ కష్టం జరిగిందన్నా వివేక్ సార్ ముందు ఉంటాడు. ఆయన వారసత్వము ఎప్పుడూ మంచి జరుగుతుంది తప్ప చెడు ఎప్పుడు చేయలేదు. కాకా గారి ఆశయాలను సాధిస్తామని జై భీమ్.